అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. టుడే స్పెషల్ హనీ బటర్ గార్లిక్ చికెన్. దీనికి 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 3-4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ హంకర్డ్ లేకపోతే గట్టి పెరుగు వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, పావు చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. చివరగా 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన మసాలా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. గంట తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఎగిరేసినప్పుడు ముక్కలు తేలికగా ఎగిరాయి అంటే ముక్కలు బాగా వేగాయని అర్థం. ఇలా చికెన్ ముక్కలన్నింటినీ పకోడీలాగా వేసి పెట్టుకోవాలి. 7-8 ఎండుమిరపకాయలని తీసుకొని తుంచి అందులో ఉన్న సీడ్స్ని తీసుకోవాలి. లేదు అంటే మనకు సూపర్ మార్కెట్లో చిల్లీ ఫ్లేక్స్ అని దొరుకుతాయి, అవైనా యూజ్ చేయొచ్చు. స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం తీసి పెట్టుకున్న విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని దోరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇలా వేయించుకున్న సీడ్స్ని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 15 వెల్లుల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ అంత కుకింగ్ బటర్ని వేసి కరిగాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేగనివ్వాలి. వెల్లుల్లి ఎర్రగా వేగాక పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ అంత బటర్ ముక్కలు వేసి మెల్ట్ అవ్వనివ్వాలి. బటర్ మెల్ట్ అయ్యాక పావు కప్పు పాలు, 2 స్పూన్ల పాల మీద మీగడ వేసి మీగడ అంతా కరిగే వరకు బాగా కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలపాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసాము అంటే ఈ మిశ్రమం చిక్కగా అవ్వటానికి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసి టాస్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, హనీ బటర్ గార్లిక్ చికెన్ రెడీ. ఈ చికెన్ సైడ్ డిష్గా, స్నాక్ ఐటెంలా కానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే మనం చేస్తుండగానే ఉత్తవే తినేస్తారండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.